హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఆ కవిత ఇప్పుడు ఈడీ విచారణకి ఎదుర్కొంటుంది. ఈ రెండో రోజు ఈరోజు విచారణ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కవితకు సంబంధించి ఈడీ కార్యాలయానికి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఈ కార్యాలయానికి చేరుకొని దాదాపుగా గంటన్నర పైగా సమావేశమయ్యారు. కవితతో వివిధ అంశాలపైన మాట్లాడారని తెలుస్తోంది. మరి రేపు కూడా సుప్రీంకోర్టులో 19వ తేదీన సుప్రీంకోర్టులో మరోసారి కవిత కేసు అయితే రాబోతోంది. ఇదివరకు మనం కొన్ని అంశాలు మాట్లాడుకున్నట్లయితే కవితకు సంబంధించి ఈడీ ఏదైతే ఈడీ కార్యాలయంలో గత 2 సార్లు విచారణకు హాజరైన సందర్భంలో కవిత ఎదుర్కొన్న పరిస్థితులన్నింటినీ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ద్వారా అయితే ఆమె సవాల్ చేస్తూ కూడా ముందుకెళ్తోంది. ఇటు ఈడీ విచారణ సందర్భంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు, ఇక మహిళలకు, పిల్లలకు, ఇటు ఆడవాళ్ళకు ఇలాంటి విచారణ కార్యాలయానికి పిలిచి అక్కడ పరిస్థితులకు సంబంధించి కూడా ఆమె ఒక పిటిషన్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టులో ఈమె పైన ఫైట్ చేస్తోంది. సో రేపు 19వ తేదీన సుప్రీంకోర్టుకు ముందు ఈ కేసు అయితే రాబోతుంది. ఇది ఎంతలా ఉండగా ఆమెకు ఈడీ అధికారులు ఈమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకురావడం, ఇటు రోజావని కోర్టులో ప్రవేశపెట్టడం ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామంగా జరిగిందంటూ కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది. మరి రేపు ఏం జరగబోతుంది అన్న అంశాలు మనం చూసుకున్న అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మొదటి నుంచి కానీ మనం ఆలోచించుకున్నట్లయితే ఢిల్లీ గవర్నమెంట్లో ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్న అంటే ప్రభుత్వం నడిపే ఈ మద్యం దుకాణాలకు సంబంధించి ప్రైవేట్ పరంగా చేస్తూ అప్పుడే ఢిల్లీ గవర్నమెంట్ అయితే కొన్ని ఆదేశాలు చేస్తూ కూడా గతంలో అయితే తీసుకొచ్చింది. అప్పుడే ఈ డీలర్లకు సంబంధించి ఈ కవిత కావచ్చు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఏర్పాటు చేశారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. వాటికి సంబంధించి ఇటు సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా వీటిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ కూడా ముందడుగులు వేశాయి. ఇలాంటి సందర్భంలో కవితకు సంబంధించి ముడుపులు కవిత ద్వారానే వెళ్ళాయంటూ కూడా ఈ అప్రూవర్గా మారిన వీరందరూ కూడా కవిత పిఏ కావచ్చు, ఇటు మాగుంట శ్రీనివాసులు కావచ్చు, రాఘారెడ్డి కావచ్చు, మిగతా అభ్యర్థులందరూ కూడా వీటికి సంబంధించి ముఖ్య అంశాలు అయితే చెప్పారు. ఈడీకి చెప్పడంతో ఈడీ ప్రత్యేకంగా దృష్టి పెడుతూ కూడా ముందడుగు లేసింది. మొదటి నుంచి డిసెంబర్ 2022లో కవిత సిబిఐ విచారణకు హాజరైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా నాటకీయ పరిణామాలు వచ్చాయి. మరి రేపు సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది, కవితకు సంబంధించి ఏ విధంగా విచారణలు జరగబోతుంది, రేపు సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్లు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా కవితకు ఊరటనిచ్చే వార్తలు వస్తాయా, లేకపోతే ఈడీ ఇచ్చిన రోజావని కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ విచారణ జరిగి అప్పటికి చేసిన ఈడీ ఈ వారం రోజుల పాటు చేసిన విచారణ అప్డేట్ మొత్తం అప్పుడు ఇస్తారా అనే అంశాలకు సంబంధించి 23వ తేదీ వరకు వెయిట్ చేయాలా, రేపు సుప్రీంకోర్టు ఇచ్చే అంశాల మీద వెయిట్ చేయాలనే దానికి రేపు చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.